హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం ఒక మంచి పుస్తకం, జీవితానికి ఉపయోగపడే పాఠాన్ని నేర్పేటువంటి ఒక మంచి పుస్తకం గురించి, ఫలితం కన్నా ప్రయత్నం మిన్న అని ఓటమిలోనూ గెలుపు ఉంటుందని చెప్పే అద్భుతమైన కథ ఉండేటువంటి పుస్తకాన్ని గురించి, ఒంటరి పోరాటాన్ని గురించి తెలియజేసే ఒక పుస్తకం ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ అనేటువంటి పుస్తకాన్ని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్న వేమన పద్యం శాంటియాగోకు తెలియదు కానీ ఆ లక్షణాలను బాగా వంట పట్టించుకున్నాడు. మత్స్యకారుడైన శాంటియాగో ఒంటరి, వృద్ధుడు కూడా. మ్యానోలిన్ అనే పిల్లవాడు అతడికి సహాయకుడిగా ఉండేవాడు. ఒకసారి దురదృష్టం వెంటాడగా 84 రోజుల పాటు శాంటియాగో ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. దాంతో తోటి వారంతా గేలి చేస్తారు. ఇలాగైతే ఇక నీకు చేపలు పట్టడం వచ్చినట్లే అంటూ తల్లిదండ్రులు మ్యానోలిన్ని మరొకరి పడవ మీద కుదుర్చారు. ఆ పిల్లాడికి శాంటియాగో అంటే ప్రేమ. అమ్మా నాన్నలకు తెలియకుండా అతడికి తిండి నీరు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుందామని శాంటియాగో ఒంటరిగానే వేటకు బయలుదేరతాడు. ఈసారి ఒక చేప గాలానికి చిక్కుకుంది. అది అలాంటి చేప కాదు, పడవలో పట్టనంత పెద్ద మార్లిన్ చేప. గాలానికి చిక్కి కూడా తన బలాన్ని తెలివితేటల్ని ఉపయోగించి పడవని తలకిందులు చేయబోతుంది. 3 రోజుల పాటు ముసలివాణ్ణి ముప్పతిప్పలు పెడుతుంది. దాని పోరాటాన్ని శాంటియాగో గౌరవిస్తాడు. ఆకలి దప్పులను ఓర్చుకుంటూ వేచి చూస్తాడు. చివరికి కష్టపడి దాన్ని బంధించి పడవకి బయట వైపున కట్టేస్తాడు. ఈ క్రమంలో జరిగిన పోరులో ఇద్దరూ గాయపడతారు. మార్లిన్ చేప రక్తం నీటిలో కలవడంతో ఆ వాసన కనిపెట్టిన సొరచేపలు పడవ వెంట పడతాయి. అప్పటి వరకు మార్లిన్తో పోరాడి అలసిన శాంటియాగో ఈసారి మార్లిన్ని రక్షించుకోవడానికి సొరచేపలతో పోరాడతాడు. ఒక పక్క గాయాలు సలుపుతుంటాయి. మార్లిన్ కట్లు విప్పేస్తే ఇద్దరూ బతికిపోవచ్చు. కానీ ఓటమి తప్పదని తెలిసి కసితో శక్తులన్నీ ఒడ్డి పోరాడతాడు. తీరం చేరేసరికి సొరచేపలు తినగా మిగిలిన మార్లిన్ అస్థిపంజరాన్ని చూసి నిస్పృహతో గుడిసెకు వెళ్ళిపోతాడు శాంటియాగో. అంత పెద్ద చేప అస్థిపంజరాన్ని చూసి ఆశ్చర్యచకితులైన ఊరి వాళ్ళు ముసలోడు గటికుడే అనుకుంటారు. శాంటియాగో ఎంత కష్టపడి ఉంటాడో ఊహించిన మ్యానోలిన్ ఇక నుంచి అతనితోనే వేటకు వస్తానంటాడు. ఎర్నెస్ట్ హెమింగ్వేకి ఎంతో పేరు తెచ్చిన ఈ చిన్ని నవల ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ, తెలుగులో అయితే అతడే ఒక సముద్రం, బిగిసడలని కథనంతో ఉత్కంఠతతో ఆపకుండా చదివిస్తుంది. సవాళ్లకు వెరవని శాంటియాగో పట్టుదలని మనిషి సంకల్ప శక్తికి ప్రతీకగా చూపిస్తాడు హెమింగ్వే. సముద్ర వాతావరణం మీద అతడికి ఉన్న పట్టు, రోజుల తరబడి ఒంటరిగా సంద్రం మీద గడిపే సాహసం, రకరకాల చేపల స్వభావాన్ని విశ్లేషిస్తూ వాటిని గౌరవించే తీరు, ఇవన్నీ పాఠకులకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఫలితం కన్నా ప్రయత్నం మిన్న అని ఓటమిలోనూ గెలుపు ఉంటుందని చెప్పే అద్భుతమైన కథ ఇది. అవకాశం దొరికితే ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ అనే పుస్తకాన్ని చదవండి. తెలుగులో కూడా ఇది అందుబాటులో కలదు. అతడే ఒక సముద్రం అనేటువంటి చిన్న నవల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.